అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే, నేటి మన ధ్యానాంశము నూరంతలుగా ఫలించును. నూరంతలుగా ఫలించును. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఇస్సాకు ఆదేశముందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి. దేవుడు ఇక్కడ నూరంతలుగా ఫలించెను. ఇస్సాకు కాలంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటంటే ఇస్సాకు కాలంలో, అబ్రహాం కాలంలో ఒక కరువు వస్తుంది. అలాగే ఇస్సాకు కాలంలో కూడా రెండవ కరువు వస్తుంది. రెండవ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఆ దేశం నుంచి ఐగుప్తు వెళ్ళాలి అనుకుంటాడు. కానీ దేవుడైన యెహోవా మాట్లాడి, నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు, నేను చెప్పిన చోటికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తాడంటే గెరారూరు, ఇది ఫిలిప్తీయుల దేశము. గెరారూరుకి వెళ్ళమని దేవుడు చెప్తాడు. అప్పుడు ఇస్సాకు దేవుడు చెప్పిన మాట ప్రకారం గెరారూరు అనే ప్రదేశంలోకి ఆ కరువు కాలంలో వస్తాడు. కరువు కాలంలో వచ్చి ఆ సంవత్సరము కరువు సంవత్సరంలో విత్తనము వేస్తాడు. విత్తనం వేస్తే ఆ విత్తనములు వేస్తే ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందెను. నూరంతలు ఫలం పొందాడు ఆ సంవత్సరం అంటే కరువు సంవత్సరం. కరువు సంవత్సరంలో కూడా మన దేవుడు నూరంతలుగా ఆశీర్వదించే దేవుడు అండి. దేవుడు ఇక్కడ ఇస్సాకు కరువు సంవత్సరంలో విత్తనం వేయగా నూరంతలుగా ఫలించిన విత్తనాలు, కరువు సంవత్సరంలో కూడా నూరంతలుగా ఫలింపజేసే దేవుడు మన దేవుడు. ఆ సంవత్సరంలో, ఆ సమయంలో, ఆ దేశంలో దేవుడు ఇస్సాకును దీవించాడు. మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే ఫలించే జీవితాన్ని మనకి చూపిస్తాడండి దేవుడు. మనం కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఇస్సాకు ఏ రీతిగా చెప్పిన మాట విని ఆయన వెళ్ళమన్న దేశానికి వెళ్ళాడు, అలాగే మనం కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే ఫలించే జీవితాన్ని మనకి దేవుడు చూపిస్తాడు. ఈ కరువు సమయంలో, ఈ కష్టకాలంలో, కరువు కాలంలో ఏ విషయంలో బాధపడుచున్నావు నువ్వు? ఇస్సాకు కరువు కాలంలో విత్తనం వేసి నూరంతలుగా ఫలించాడు. నువ్వు ఈ సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కష్టపడుతున్నావో, ఆ కష్టకాలంలో, వేదన కాలంలో, శోధన కాలంలో దేవుడు ఇస్సాకును గొప్పవాడిగా చేశాడు. ఇస్సాకు గొప్పవాడయ్యే వరకు దీవించాడు. మిక్కిలి గొప్పవాడయ్యే వరకు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఇస్సాకును మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందించెను. ఎంతగా అభివృద్ధి చెందించాడంటే ఇస్సాకుని ఆ గెరారూరు దేశంలో ఫిలిప్తీయులు ఇస్సాకును చూసి అసూయపడేలాగా ఆశీర్వదించాడు. ఫిలిప్తీయులు ఇస్సాకును చూసి అసూయపడే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళందరూ కూడా ఇస్సాకును చూసి, ఏంటి ఇస్సాకు కరువు కాలంలో వచ్చి ఎంతగా డెవలప్ అయిపోయాడు అని అసూయ పొందే అంతగా గొప్ప చేశాడండి దేవుడు. అలాగే మన దేవుడు, మనం ఇప్పుడు కష్టకాలంలో ఉన్నామేమో, అప్పుల బాధల్లో ఉన్నామేమో, వేదనలో ఉన్నామేమో, శోధనలో ఉన్నామేమో, రోగంలో ఉన్నామేమో, ఏ కాలంలో ఉన్నా నువ్వు దేవుని ఒక్కసారి ప్రార్థించు. ఈరోజే, ఈ క్షణమే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టును. గొప్ప చేయ మొదలుపెట్టి ఆయన మిక్కిలి గొప్ప వరకు దీవిస్తూనే ఉంటాడండి. ఆయన ఒకసారి గొప్ప చేయ మొదలు పెడితే మిక్కిలి గొప్ప చేసే వరకు మనల్ని విడిచిపెట్టడు. నూరంతలుగా ఫలింప చేస్తాడండి. మనం వేసే విత్తనాన్ని నూరంతలుగా ఫలింపజేస్తాడండి మన దేవుడు. నూరంతలుగా ఫలింపజేశాడు. ఇక్కడ ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందెను. కరువు సంవత్సరంలో విత్తనాలు వేసి నూరంతల ఫలితాన్ని పొందుకున్నాడు. మనం కూడా నూరంతల ఫలితాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు, నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. అలాగే గొప్ప చేస్తాడు దేవుడు. ఇస్సాకుని ఫిలిప్తీ దేశంలో, గెరారూరు దేశంలో గొప్ప చేశాడు.
అలాగే మనల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు. మిక్కిలి గొప్పవాడగు వరకు ఆశీర్వదించాడు. క్రమక్రమముగా అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతని ఆస్తి మనం లెక్క పెట్టలేమండి. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగి ఉన్నందున ఫిలిప్తీయులు అతని యందు అసూయపడిరి. అతనికి గొర్రెలు, అన్ని పశువులు, ఆస్తి, ఈ దాసులు ఉండడం వలన ఫిలిప్తీయులు ఇస్సాకును చూసి అసూయపడేలాగా ఆశీర్వదించాడు. మన దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదించే దేవుడు అండి. దేవుడు ఆశీర్వదించాలంటే మొదట మనం ఏం చేయాలి? ఇస్సాకులాగా దేవునికి విధేయత కలిగి ఉండాలి. ఇస్సాకు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన ప్రభువైన యేసుకి విధేయత కలిగి ఉన్నట్లయితే మన ప్రభువైన యేసు మనల్ని నూరంతులుగా ఫలింపచేస్తారండి. ఓకేనా? కాబట్టి నూరంతులుగా ఫలింపచేయాలని, ప్రతి ఒక్కరూ నూరంతులుగా ఫలింపచేయాలని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. నువ్వు తలుచుకుంటే ప్రభా మమ్మల్ని క్షణంలో నూరంతులుగా ఆశీర్వదింప చేయగలిగే దేవుడు ప్రభా. ఇస్సాకును ప్రభా విత్తనం వేసి ఆ దేశంలో నూరంతులుగా ఫలింప చేసావు ప్రభా. అటు రీతిగా మమ్మల్ని కూడా ప్రభా నూరంతులుగా ఫలింప చేయండి ప్రభా. ఇక్కడ తలలుంచిన బిడ్డల ప్రభా ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఏ నష్టంలో ఉన్నారో ప్రభా నాకైతే తెలియదు, కానీ మీకు బహువాటంగా తెలుసు ప్రభా. అయ్యా, ప్రతి ఒక్క శ్రమ, వేదన, శోధన మీరు చూడండి ప్రభా. వారిని నూరంతులుగా ఫలింప చేయండి ప్రభా. వారు వేసిన విత్తనము ప్రభా నూరంతులుగా ఫలించినట్లు సహాయం చేయండి ప్రభా. అప్పుల బాధల్లో ఉంటే వారిని విముక్తుల్ని చేయండి ప్రభా. అయ్యా, పిల్లలకు వివాహాలు కావాలని బాధపడుతున్నారో వివాహాలు సరిగా సహాయం చేయండి ప్రభా. అయ్యా, పిల్లల ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారేమో ఉద్యోగాలు సహాయం చేయండి ప్రభా. ఇంకా చదువుల కోసం ప్రార్థిస్తున్నారేమో ప్రభా. కరువు కాలంలో ఉన్నారేమో ప్రభా, కష్టకాలంలో ఉన్నారేమో ప్రభా, ఏదైనా రోగంలో ఉన్నారేమో ప్రభా, జ్ఞాపకం చేసుకునండి ప్రభా. యోబు గారిని రెండంతులుగా ఆశీర్వదించావు తండ్రి, అట్టి రీతిగానే ఆశీర్వదించండి ప్రభా. దేవా, ఇస్సాకును ఆశీర్వదించి నూరంతులుగా ఫలింప చేసావు తండ్రి. ఇస్సాకును ఎలా గొప్ప చేసావు మమ్మల్ని కూడా ఆ రీతిగా గొప్ప చేయి ప్రభా. మేము కూడా మీ ఆజ్ఞకు లోపడి జీవించేలాగా మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ స్థలంలోకి నడిపించమని, మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నాయన మేము తగ్గింపు స్వభావం కలిగి ఇస్సాకు వలె వినయ విధేయతలు కలిగి జీవించేలాగా సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. చూడండి, నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా?